Hi friends, how are you? I am fine. Thank you. What about you? Subscribe my channel, like and share, tap the bell. కొత్తగా లాంచ్ చేసిన 2 ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాము. ఇవి స్కిన్ కేర్ కేటగిరీకి సంబంధించింది. రీసెంట్గానే లాంచ్ చేసిన దీన్ని వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మాత్రం ఈ 2 కూడా, ఒకటి ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్, వాళ్ళ స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినాయో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి. ఈవెన్ నాకు వ్యక్తిగతంగా కూడా నాకు చాలా బాగా నచ్చినాయి ఈ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్. ఈ వీడియోలో మనం దీని కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. అసలు దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎందుకు పీపుల్కి అంత బాగా నచ్చుతున్నాయి, అండ్ వాడిన వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఏం బెనిఫిట్స్ చేస్తాయి మన స్కిన్కి, అసలు స్కిన్ కేర్ తీసుకోవడం అనేది అంత ఇంపార్టెంటా, ఇవన్నీ కొంచెం వివరంగా మాట్లాడదాం. లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి, ప్రతి పాయింట్ని కూడా గమనించండి. అండ్ మీరు ఫస్ట్ టైం వస్తుంటే నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ముందుగా మనం ఈ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడానికి ముందుగా ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ గురించి మాట్లాడదామండి. అసలు స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవడం అంత ఇంపార్టెంటా? స్కిన్ని జాగ్రత్తగా చూసుకోవడం, హెల్తీగా ఉంచుకోవడం, బాడీ అంతా కూడా, స్కిన్ అంతా కూడా ఇంపార్టెంటే, ఎస్పెషల్లీ మన ఫేస్ మాత్రం ఇంకా ఇంపార్టెంట్. ఆ స్కిన్ కేర్ రొటీన్ని ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఇంతకు ముందులాగా మనం ఒక సబ్బోదే తీసుకొని ఫేస్కి రుద్దేసి అయిపోయిన తర్వాత సోప్తో వాష్ చేసుకొని ఏదో ఒక క్రీమ్ రాసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి ఈ రోజుల్లో అయితే లేదు. మన వృత్తిలో కానీ అన్ని చోట్ల కూడా మనం ఎలా కనపడతాం అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ హెల్తీగా ఉన్నదని కూడా మ్యాటర్ అవుతుంది ఈ రోజులో. సో ఇది ఈ రోజు నుంచి కాదు, ఇది ఈ స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవడం అనేది దాదాపుగా ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా మోర్ దెన్ 6000 ఇయర్స్ ముందు నుంచే ఈజిప్ట్లో అప్పటి నుంచే స్కిన్ కేర్ రొటీన్ ఉండేదంట. యాక్చువల్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, మీకు రెగ్యులర్గా స్కిన్ని క్లీన్ చేసుకోవాలి, టోన్ చేసుకోవాలి, మాయిశ్చరైజ్ చేసుకోవాలి, అట్లీస్ట్ బేసిక్ అన్నమాట. దానికి అది కాకుండా ఎక్స్ట్రాగా అదనపు నీడ్స్ ఉంటాయి, లైక్ బ్లాక్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ ఉంటే అది వేరే స్టోరీ. బట్ ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, 6000 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. అప్పట్లో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. లైక్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా తర్వాత ఇయర్స్లో వాటి యొక్క ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నారనేది మారిందనుకోండి, అది వేరే విషయం. ఒకసారి అక్కడ చూస్తే స్టార్టింగ్లో అలోవెరా, రోజ్మెరీ, కుకుంబర్స్ ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట. తర్వాత సీడ్స్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ మీకు హనీలో మిక్స్ చేసి ప్యాక్స్ వేసేవాళ్ళంట. అలా స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవడం మాత్రం ఎక్కడా కూడా ఆగలేదు. ఆ టైంలో అప్పుడున్న అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ని వాళ్ళు ఆ పద్ధతుల్లో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. బట్ 1900కి వచ్చేప్పటికి, 1900 సంవత్సరంకి వచ్చేప్పటికి స్కిన్ కేర్ అనేది ఒక రెవల్యూషన్గా మారింది. కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా వచ్చేసి. ఎందుకంత ముఖ్యం? ఒక రీజన్ పొల్యూషన్. ఇప్పుడు ఇంకా ఎందుకు పెరిగింది? పొల్యూషన్ అండ్ ఎన్వైరన్మెంట్ బాగా మారిపోతున్నాయి, హార్ష్ వాతావరణాలు అండ్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో స్కిన్ కేర్ డిమాండ్ పెరిగింది. రెండో కారణం, పర్టికులర్ కొన్ని స్పెషల్ నీడ్స్ జనాలకు అవసరమైంది. లైక్ సన్ ప్రొటెక్షన్కి క్రీమ్స్ కావాలి, లేదా బ్లాక్ స్పాట్స్కి క్రీమ్స్ కావాలి, యాంటీ ఏజింగ్ ఇప్పుడు బాగా పెరిగిపోతుంది, వీటి క్రీమ్స్ కావాలి అని స్కిన్ కేర్ రొటీన్ అనేది స్కిన్ కేర్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. మూడో కారణం ఏంటంటే, బయట దొరుకుతున్న వాటిల్లో కెమికల్స్ అండ్ ఈ టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏదైనా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటే అవి మేము తీసుకోవడానికి ముందుకు వస్తామనే డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఈ డిమాండ్ అంతా ఎంత ఉందనుకుంటున్నారు? దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకి 2025కి రీచ్ అయ్యిందంట. మోర్ దెన్ 20,000 క్రోర్స్కి రీచ్ అయ్యిందంట. ఇంత స్కిన్ కేర్కి బహుశా మన చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఏ క్రీమ్స్ వాడట్లేదని మీకు చెప్పినా సరే, సైలెంట్లీ వాళ్ళు ఏదో ఒక క్రీమ్ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు. స్కిన్ కేర్ యొక్క ప్రొడక్ట్స్ అండ్ దాని యొక్క మార్కెట్ విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఇది మనం ఒప్పుకొని తీరాల్సిందే, బికాస్ మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి. నౌ ఈ మార్కెట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు మన స్కిన్కి క్లీన్ చేయాలి, టోన్ చేయాలి అండ్ మాయిశ్చరైజ్ చేయాలి. ఇది కామన్ అండి ఎవరికైనా సరే. కంపెనీ లాంచ్ చేసిన ఈ రేడియన్స్ కేటగిరీ ఏదైతే ఉందో, రేడియన్స్ ఫేస్ వాష్, ఎస్పెషల్లీ ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడదాం. అది ఈ ఫేస్ వాష్ అండ్ ది సెకండ్ ప్రోడక్ట్ ఈజ్ మాయిశ్చరైజర్. ఈ రెండు ఖచ్చితంగా మీకు కావాల్సిన నీడ్స్కి హెల్ప్ అవుతాయి. దాంతోపాటుగా ఇది స్కిన్ బ్రైట్నింగ్ కూడా హెల్ప్ అవుతుందంట. అదే మనం ఇప్పుడు దీంట్లో మాట్లాడదాం. అసలు దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి, అలాంగ్ విత్ డీప్ క్లీన్జింగ్. ఫస్ట్ ఫేస్ వాష్ గురించి మనం మాట్లాడితే, రేడియన్స్ ఫేస్ వాష్ గురించి, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలోవెరా, లికోరైస్, మీకు బ్యాంబూ, యాపిల్, క్యారెట్ అండ్ రోజ్ ఫ్లవర్, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. మోర్ దెన్ 6
వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా న్యాచురల్గానే. అండ్ ఇది ఐడియల్ ఫర్ దేనికోసం మనం ఇది వాడాలి, డీప్ క్లీన్జింగ్ కోసం. సో లోపలికంటూ వెళ్ళిపోయి పోర్స్ ఓపెన్ చేసి మరీ క్లీన్ చేయడం కోసం డెప్త్లో. అండ్ సెకండ్, జెంటిల్ ఎక్స్ఫ్లోయేషన్, అంటే మనకి పైన డెడ్ సెల్స్ని తీసేస్తే కానీ హెల్దీ సెల్స్ మీకు బయట కనపడతాయి. సో డెడ్ సెల్స్ని తీసే విధానం హార్ష్గా ఉండకూడదు, జెంటిల్గా ఉండాలి. సో జెంటిల్గా డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. మూడోది హైడ్రేషన్, స్కిన్ తేమగా ఉండేలాగా. యూజువల్లీ అండి ఫేస్ వాష్ ఏదైనా సరే మీరు బయట ఉన్నవి వాడితే వెళ్ళామండి పని చేసామన్నట్టుగా సఫా మొత్తం క్లీన్ చేసేస్తే కానీ అయిపోయిన తర్వాత డ్రై అయిపోయింది మీ స్కిన్. బట్ స్కిన్ క్లీనింగ్ ప్లస్ హైడ్రేషన్, అంటే డ్రై అవ్వకుండా తేమగానే ఉండాలంటే అది కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే చేస్తే, అందులో ఇదొక ప్రోడక్ట్. ఫేస్ వాష్ ఈజ్ హైడ్రేషన్ బ్రహ్మాండంగా మీకు మెయింటైన్ చేస్తుంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఒక్కొక్కటి ఏం చేస్తుంది. యాపిల్ ఎక్స్ట్రాక్ట్ దీంట్లో ఉంది. ఇది జెంట్లీ ఎక్స్ఫ్లోయేట్ ది స్కిన్, ఏదైతే ఆ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, పోర్స్ని అన్క్లాక్ చేస్తుంది, సెల్స్ టర్న్ ఓవర్ని పెంచుతుంది, అంటే కిందున్న హెల్తీ సెల్స్ మళ్ళీ పైకి వచ్చేలాగా దానికి కావాల్సిన హెల్ప్ ఇచ్చేస్తుంది. రెండు, ఆలోవెరా అనేది స్కిన్ కేర్లో చాలా ఫేమస్, మీకు తెలిసిందే. ఆలోవెరా విత్ ఇదేం చేస్తుందంటే స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, డ్రైనెస్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ లికోరైస్ అని ఒక ఫేమస్ హెర్బ్, అది లికోరైస్ అనేది, అది ప్లస్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి. అంటే చాలా ఉబ్బుగా ఫేస్ వాపుగా అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది ఫేస్లో. సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. యూజువల్లీ ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను ఒకవేళ కరెక్ట్ కాకపోతే నన్ను కరెక్ట్ చేయండి, ఐస్ క్యూబ్స్ మార్నింగ్ పెడతారు. ఇన్ఫ్లమేషన్ ఆ ఉబ్బుతనం పోవడానికి ఐస్ క్యూబ్స్ కొంతమంది ఐస్ డిప్ చేస్తారు ఫేస్కి ప్రాబబ్లీ. సో ఇది కూడా కైండ్ ఆఫ్ మీరు ఫేస్ వాష్ దీంతో చేస్తే మీకు అలాగే హెల్ప్ అవుతుంది, ఆ ఉబ్బుని అది తగ్గుతుంది అన్నమాట, ఉబ్బుతనం అంటారు కదా, దాన్ని తగ్గిస్తుంది. అండ్ దీంట్లో బ్యాంబూ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, బ్యాంబూ ఎక్స్ట్రాక్ట్ అండ్ లికోరైస్ ఉంది, అండ్ క్యారెట్ ఎక్స్ట్రాక్ట్ ఏవైతే ఉందో యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది మీ స్కిన్కి, యూత్ఫుల్ గ్లో అండ్ రెడ్యూస్ డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, యూత్ఫుల్ గ్లోని పెంచుతుంది. యూజువల్లీ ఎక్కడంటే ఫేస్ వాష్లు ఎక్కడైనా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయా, బట్ దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ కూడా మీ స్కిన్కి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ మీ ఫుడ్లో లేకపోయినా దీంట్లోంచి ఇవ్వాల్సిన యాంటీ ఆక్సిడెంట్ ఇస్తుంది, బికాస్ దీంట్లో బ్యాంబూ అండ్ లికోరైస్ అండ్ క్యారెట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎగ్జాక్ట్లీ ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటి, డీప్ క్లీన్ చేస్తుంది, పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది మీరు క్లీన్ చేస్తున్నప్పుడు, అంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేస్తుంది, జెంట్లీ ఎక్స్ఫ్లోయేట్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, అండ్ మీకు యూత్ఫుల్ అపియరెన్సెస్ రేడియన్స్ని చాలామంది ఏం చెప్తున్నారంటే కొంచెం కలర్ కూడా కనపడతారని చెప్తున్నారు. మీరు ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ని మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ఒకవేళ బయట మీరు మార్కెట్లోకి వెళ్ళి ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి నాకు ఒక ఫేస్ వాష్ కావాలి అంటే 100 రూపాయల దగ్గర నుంచి కూడా మీకు ఫేస్ వాష్ దొరికింది, 100 రూపాయల దగ్గర నుంచి కూడా దొరికింది. బట్ ఎంత మూల్యానికి మీకు అది ఫేస్ని క్లీన్ చేస్తుంది, ఎంత మూల్యానికి, ఇది క్వశ్చన్ వేసుకోవాల్సింది. ఫేస్ వాష్లు దొరుకుతాయి, 2 సోప్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ టెల్లింగ్, సోపే కావాలంటే ఎలాగైనా వాడచ్చు. బట్ దాంట్లో బయట ఉన్న వాటికి మన దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, కమర్షియల్ ఫేస్ వాష్లో ఏమవుతుందంటే బయట ఉన్న కమర్షియల్ వాటిలో సల్ఫేట్స్ ఉంటాయండి. సల్ఫేట్స్ అనేది చాలా హార్మ్ చేస్తాయి స్కిన్కి, నాట్ రికమెండెడ్. సల్ఫేట్స్ విపరీతంగా ఉంటాయి. బట్ దీంట్లో సల్ఫేట్ ఫ్రీ, దీంట్లో కోకోనట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కోకోనట్ నుంచి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ సల్ఫేట్కి బదులుగా. నో ట్రేడ్ మార్క్ ఇంగ్రీడియంట్స్. బయట వాటిలో ఉండే ఇంగ్రీడియంట్స్కి ట్రేడ్ మార్క్స్ ఉండవు. ఇంగ్రీడియంట్స్ కలిపాం, దాన్ని ఎవరు సర్టిఫై చేశారు, ఎవరు దాన్ని ఆమోదించారు, ఇలాంటివి ఏమి కూడా ప్రూఫ్స్ ఉండవు అన్నమాట. బట్ మన దాంట్లో ఈ ఫేస్ వాష్లో ఏ ట్రేడ్ మార్క్ ఇంగ్రీడియంట్ కాల్డ్ అక్వాక్సిల్ అనేది మీరు గూగుల్ చేసి తెలుసుకోండి, దాని గురించి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, చాలా మంచి ఇంగ్రీడియంట్. ఆ అక్వాక్సిల్ అనే ఆ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉంటుంది ఈ ఫేస్ వాష్లో. అదేం చేస్తుందంటే 3D టెక్నాలజీ హైడ్రేట్ చేస్తుంది ఫేస్ని. సో మీకు ఫేస్ ఎక్కడ కూడా డ్రై అవ్వకుండా హెల్ప్ అవ్వడానికి ఆ ఇంగ్రీడియంట్. సో చెప్తున్నాను, అదే మీకు అంత ట్రేడ్ మార్క్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట. న్యాచురల్ ప్రిజర్వేషన్స్ బయట వాటిలో వాడరు, అన్నీ కూడా హార్మ్ఫుల్ ప్రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ మన దాంట్లో 100% న్యాచురల్, కాస్మోస్ అప్రూవ్డ్ ప్రిజర్వేషన్ యూజ్డ్ కాల్డ్ కాస్మోస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని స్టాండ్స్ ఫర్ కాస్మెటిక్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ స్టాండర్డ్స్ అని ఉంది. సో యూరోపియన్ స్టాండర్డ్స్ అన్నమాట. ఆ గ్రూప్ వాళ్ళు ఆమోదించబడిన ప్రిజర్వేటివ్స్, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ దీంట్లో కలిపారు. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని సేఫ్గా మనకి ఎంత లాంగ్ టైం హెల్ప్ అవడం కోసం. అంతేకాకుండా దీంట్లో ఇంకే ఉన్నాయి, న్యాచురల్ ఏహెచ్ఏ ఉంది, ప్రజెంట్ యాపిల్ ఎక్స్ట్రాక్ట్తో న్యాచురల్ బెటా కెరటిన్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్ కోసం ఎలో ఎక్స్ట్రాక్ట్ ఉంది, బ్యాంబూ ఎక్స్ట్రాక్ట్ ఉంది, రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇదంతా కూడా ఒక్కొక్క పని చేస్తుంది. ఉదాహరణకు బ్యాంబూ ఎక్స్ట్రాక్ట్ కొలాజిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొలాజిన్ అనేది ఈ రోజుల్లో చాలా విపరీతమైన డిమాండ్ ఉంది కొలాజిన్కి. మీరు చాలా వీడియోస్లో వాటిలో చూస్తుంటారు. స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుందన్నమాట. మీకు రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఒక రేడియంట్ గ్లోని ఇస్తుంది. సో ఇంత డిఫరెన్స్ ఉందండి బయటికి మన దానికి తేడా. అండ్ ఇది కాస్ట్ వచ్చేప్పటికి ఎంఆర్పి 748 రూపీస్ ఉంటుంది ఎంఆర్పి. మీరు కనుక ఫర్ ఎవర్లో ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తే
ఫ్రీ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఫిల్ చేస్తే ఇదే ప్రోడక్ట్ మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ప్రైస్ అని 679కే వస్తుంది. ఫర్ ఎవర్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. వీళ్ళు ఎక్కడ కూడా మార్కెట్లో మీకు షాపుల్లో అమ్మరు. కేవలం పీపుల్స్ యొక్క రివ్యూస్ అండ్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి వెళ్తాయి. మౌత్ పబ్లిసిటీ ద్వారానే వెళ్తాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ. మీకు ఐడి నెంబర్ లేకుండా ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఇవ్వబడదు. అండ్ మార్కెట్లో ఎక్కడైనా దొరికిందంటే బహుశా ఫేక్ అయి ఉంటాయి. ఆ పేరుని క్యాష్ చేసుకోవడానికి వాడతారు. బట్ ఇది ఎంఆర్పి 748 అండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే 679కి వస్తుంది. మీరు కనుక మీకు ఎవరైతే ఈ వీడియోని మీకు పర్సనల్గా షేర్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. దే విల్ హెల్ప్ యూ ఈ ప్రోడక్ట్ని తీసుకోవడానికి. ఒకవేళ మీకు ఎవరూ పంపించలేదండి, నాకు మామూలుగా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే వచ్చిందంటే మాత్రం మీరు కింద వాట్సాప్ నెంబర్ పెడతాము మేము, నా టీమ్ది. వాళ్ళు ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. మీకు అక్కడ డైరెక్ట్ ఈ వీడియోని అక్కడ వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి నాకు ఈ ప్రోడక్ట్ కావాలని చెప్పండి, మీకు హెల్ప్ చేస్తారు ఆ ప్రైస్కి మీకు తీసుకోవడానికి ఈ ప్రోడక్ట్ గురించి. ఇప్పుడు దీంతో పాటు సెకండ్ ప్రోడక్ట్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ని మనం మాట్లాడదాం. ఫేస్ వాష్ అయిన తర్వాత, ఫేస్ వాష్తో క్లీన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ని యూజ్ చేయాలి. నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే మీరు ఈ రెండింటిని కొనుక్కోండి, రెండింటిని యూజ్ చేయండి అండ్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. పర్సనల్గా చెప్తున్నాను, ఈవెన్ నాకు బాగా నచ్చినాయి. మీకు ఈ మాయిశ్చరైజర్ అంటే యూజువల్లీ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా ఎవరైనా సరే అప్లై చేయాల్సిందే. అండ్ దీంతో కాంబినేషన్లో ఈ రేడియన్స్ మాయిశ్చరైజర్ వాడితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఏమున్నాయి దీంట్లో అంత మాట్లాడుకోదగిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి దీంట్లో? అలోవెరా అండ్ మొరింగా ఆయిల్ అండ్ CICA. మొరింగా ఆయిల్ అంటే మీకు తెలుసు చాలా ఫేమస్. మొరింగా పౌడర్ అని కూడా ఉంటుంది. మొరింగా ఆయిల్ని దీంట్లో యూజ్ చేశారు. అండ్ CICA అనేది ఇక్కడ చూసారా, ఈ మష్రూమ్ లాగా ఈ ప్లాంట్ కనపడుతుంది కదా, మష్రూమ్ కాదు, పెద్ద ఆకులతో కనపడుతుంది కదా, ఆ ఇంగ్రీడియంట్, ఆ ప్లాంట్ని తీసుకున్నారు. ఎలాంటోయిన్ అనేది ఒక ఫేమస్ ఇంగ్రీడియంట్. ఎలాంటోయిన్ అనేది మీరు గూగుల్ సెర్చ్ చేయండి, దాంట్లో మంచి డీటెయిల్స్ ఉంటాయి. అది ఒకటి దీంట్లో వాడారు. వీట్ జెర్మ్ ఆయిల్ వాడారు, సాఫ్రాన్ యూజ్ చేశారు, నీమ్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేశారు. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటి మీకు స్కిన్కి ఏమీ హెల్ప్ అవుతుంది? నెంబర్ 1, వీట్ జెర్మ్ ఆయిల్ దీంట్లో ఉండటం వల్ల అండ్ మొరింగా ఉండటం వల్ల వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హెల్తీ స్కిన్ కోసం, ఇవన్నీ హెల్తీ స్కిన్ కోసం, ఫ్రీ రాడికల్స్ నుంచి డ్యామేజ్ కాకుండా స్కిన్ని కాపాడడం కోసం హెల్ప్ అవుతాయి. అండ్ అలోవెరా అండ్ అలోవెరాతో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉండటం వల్ల స్కిన్ ఇరిటేషన్ని తగ్గిస్తాయి. చాలామందికి స్కిన్ మీద ఇరిటేషన్ ఉంటుంది అన్నమాట, దాన్ని కామ్ చేస్తుంది. అండ్ రెడ్నెస్ని తగ్గిస్తుంది. రెడ్నెస్ అంటే ఎర్రగా ఉన్న వాళ్ళని ఆ కలర్ తగ్గించడం కాదండి. రెడ్నెస్ అంటే కొన్ని చోట్ల కొంతమందికి రెడ్డిష్గా వస్తుంది, జస్ట్ లైక్ దద్దుర్లాగా. ఆ రెడ్నెస్ని తగ్గిస్తుంది. స్కిన్ రిపేర్కి, ఆ సెల్స్ రిపేర్కి హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ అలోవెరా సెల్ రీజనరేషన్లో చాలా పెట్టింది పేరు, సో అవన్నీ కూడా ఇచ్చేస్తుంది. సెకండ్, సాఫ్రాన్ అండ్ వీట్ జెర్మ్ ఆయిల్ దీంట్లో ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ స్కిన్ టోన్ని పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది సాఫ్రాన్ అండ్ వీట్ జెర్మ్ ఆయిల్ ఉండటం వల్ల. ఫైనల్లీ నీమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దీంట్లో, ప్లస్ జింక్ ఆక్సైడ్. ఇది యాక్నీని, చాలామందికి ఫేస్ మీద యాక్నీ ఉంటుంది. యాక్నీ అనేది తెలుసు, చిన్న చిన్న రెడ్డిష్లో యాక్నీ ఉంటుంది. ఆ యాక్నీని తగ్గిస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అండ్ పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. చాలామందికి మనం స్కిన్ మీద చిన్న చిన్న గుంటల్లాగా ఉంటాయి కదా, ఎప్పుడో పింపుల్స్ తీసేసిన ఆ పోర్స్ ఉంటాయి, ఆ పోర్స్ని రెడ్యూస్ చేస్తుంది ఇది మనం వాడటం వల్ల. ప్రోడక్ట్ బెనిఫిట్స్, అఫ్కోర్స్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ 2 స్టాండర్డ్స్ ఉన్నాయి, కాస్మోస్ అండ్ ఎకోసెట్. ఎకోసెట్ ఈజ్ ఎ ఫ్రెంచ్ సర్టిఫికేషన్ బాడీ దట్ స్పెషలైజ్ ఇన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఒక ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని సర్టిఫై చేశారు. అండ్ కాస్మోస్ అనేది ఇందాక ప్రోడక్ట్లో కూడా నేను మాట్లాడాను ఎవరు అనేది, అవి సర్టిఫై చేసిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి అండ్ ప్రొసీజర్ దీంట్లో ఉంది. ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏం చేస్తుంది ఇది? సో బూస్ట్ స్కిన్ హైడ్రేషన్ని పెంచుతుంది. హైడ్రేషన్ మీకు చాలా గ్లాసీ లుక్ లాగా ఉంటుంది. లైక్ మీకు హైడ్రేషన్ పెరిగితే ఏమైంది, గ్లాసీ లుక్ లాగా ఉంటుంది. అండ్ మీరు చాలాసార్లు మీ చర్మం మెరుస్తుంది అనే యాడ్స్ చూస్తుంటారు కదా, దట్స్ కాల్డ్ గ్లాసీ లుక్. సో తర్వాత ట్రేడ్ మార్క్ ఇంగ్రీడియంట్స్ లైక్ జోజోబా హెస్టర్స్ ఉంటాయి, అక్వాక్సిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది అండ్ స్మూత్ స్కిన్కి హెల్ప్ అవుతుంది. క్లియర్ కట్గా ఏంటి బెనిఫిట్స్ అంటే, పోర్స్ యొక్క అపియరెన్స్ తగ్గిస్తుంది, గుంటలు ఉంటే వాటి అపియరెన్స్ తగ్గిస్తుంది, యాంటీ పొల్యూషన్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ స్కిన్ ఫర్మ్నెస్ అండ్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఎలాస్టిసిటీ అండ్ స్కిన్ ఫర్మ్నెస్, డ్రైగా ఉండకుండా ఏదో లోపలికి కుచించుకుపోయినట్టుగా ఫేస్ కనపడదు, ఇంకా బెటర్గా ఉంటుంది. ఓవరాల్ స్కిన్ టెక్స్చర్ అండ్ బ్రైటన్స్, మీ కలర్ పెంచడంలో, టెక్స్చర్ పెంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది అండ్ హెల్దీ స్కిన్ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. స్కిన్ని కామ్ చేస్తుంది ఇరిటేషన్స్ కానీ ఏమన్నా ఉంటే, అండ్ రెడ్నెస్ని తగ్గిస్తుంది, స్కిన్ టోన్ని పెంచుతుంది. ఇన్ని రకాల ప్రోడక్ట్ నాకు తెలిసి మాయిశ్చరైజింగ్ లోషన్, ఐ రిమెంబర్ నేను రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ లోషన్ నేను నా ఫ్యామిలీ వాడతాము. ఫర్ ఎవర్లోనే వేరే మాయిశ్చరైజింగ్ లోషన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఇంపోర్టెడ్.
కొన్ని ఒక చోటన తయారొస్తుంది, వేరే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా. అండ్ కాస్ట్ రేంజ్ కూడా చాలా ప్రీమియంలో ఉంటాయి అన్నమాట. బట్ ఇది నేను అవి వాటిని కొంచెం స్టాప్ చేసి ఇవి వాడటం స్టార్ట్ చేస్తాను. ఐ రియల్లీ చాలా బాగా నచ్చిందండి ఇది మాత్రం నాకు పర్సనల్గా. ఈవెన్ ఇఫ్ యూ సీ నేను ఎలా వాడాలో నేను లాస్ట్లో చెప్తాను. బట్ అరోమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ బయట ఉన్న బ్రైట్నింగ్ క్రీమ్ మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, వీడియోలు ఇంకెక్కడైనా వింటుంటారు, ఈ క్రీమ్ రాసుకో చాలా తెల్లగా వారం రోజులు అవ్వకపోతే నన్ను అడుగు అని చెప్పేసి వస్తుంటారు. బ్రైట్నింగ్ క్రీమ్స్ అమ్ముతారు బయట, కానీ ఎంత మూల్యానికి అవి మిమ్మల్ని స్కిన్ని బ్రైటన్ చేస్తాయి? ఎంత మూల్యానికి? కొంతకాలం అయిన తర్వాత ఈ క్రీమ్స్ ఏవైతే బ్రైట్నింగ్ క్రీమ్స్ ఉన్నాయో అవి వాడక ముందు మన స్కిన్ ఎలా ఉందో అంతకన్నా వర్స్ట్ తయారైపోద్ది. బికాస్ దాంట్లో ఉండే కెమికల్స్ ఒకసారి కంపేర్ చేస్తే బయట వాటిలో 0% న్యాచురల్ ఆయిల్స్ అసలు వాటర్ పేర్లు చెప్తారంతే. బట్ మన దాంట్లో అలో ఎక్స్ట్రాక్ట్ కానీ క్యాంటిలా ఎక్స్ట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ ఆయిల్స్. అండ్ వాటిలో పారాబెన్స్ ఉంటాయి, అట్లీస్ట్ 2 టైప్స్ ఆఫ్ పారాబెన్స్ ఉంటాయి బయట క్రీమ్స్లో. బట్ మన దాంట్లో పారాబెన్ ఫ్రీ అండ్ మినరల్ ఆయిల్స్ని వాడతారు. మన దాంట్లో న్యాచురల్ ఉంటాయి, ఇందా చెప్పినట్టుగా. ట్రేడ్ మార్క్స్ ఏమీ ఉండవు వాటి ఇంగ్రీడియంట్స్కి. బట్ మన దాంట్లో అన్నీ కూడా ట్రేడ్ మార్క్ ఇంగ్రీడియంట్ లైక్ ఎక్వెక్సెల్ కానీ జోహోబా ఎస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రూవెన్ స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. జోహోబా ఎస్టర్స్ అనేది ఎక్వెక్సెల్ అనేది దానికి ప్రూవెన్ స్కిన్ రిజల్ట్స్ ఉన్నాయి, మీరు స్టడీ చేయండి కావాలంటే. అవన్నీ దీంట్లో ఉన్నాయి అండ్ విత్ రిజిస్టర్డ్ అప్రూవ్డ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా. అండ్ మీకు బయట క్రీమ్స్ బహుశా మీకు ఇమీడియట్ 2-3 రోజుల్లో రిజల్ట్స్ కనపడినట్టుగా ఉంటాయి, బట్ తర్వాత ఇంకా దారుణంగా అయిపోయింది. బట్ మనదేంటంటే దీనికి కూడా రిజల్ట్స్ వస్తాయి, కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయి మనకి దీంట్లో. బయటలాగా కాదు, బయటలాగా సడన్గా అట్లా చూపించేసి తర్వాత ఈ టాక్సిక్ అండ్ కెమికల్ ఎఫెక్ట్ ఇంకా దారుణంగా మన స్కిన్ని తయారు చేయడం అనేది ఉంటుంది. మన దాంట్లో అలా కాదు ఈ ప్రోడక్ట్. అండ్ మెనీ సిలికాన్స్ యూస్డ్, దాంట్లో మీకు బయట క్రీమ్స్లో సిలికాన్స్ ఎక్కువ వాడతారు. దానివల్ల పోర్స్ అనేది బ్లాక్ అయిపోయి మీకు అక్కడ తర్వాత ఎక్ని ఫామ్ అయిపోద్ది దానివల్ల. బట్ మన దాంట్లో ఈ సిలికాన్స్ ఏమి యూజ్ చేయరు దాంట్లో, కాబట్టి న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల ఈ పోర్స్ బ్లాక్ అవ్వవు. నేను ఈ ప్రోడక్ట్స్ గురించి కనీసం గంట సేపు మాట్లాడాలని మాట్లాడతాను, బట్ వీడియో నిడివి రీత్యా నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను. ఫుల్ ట్రైనింగ్స్ మాకు టీమ్ ట్రైనింగ్స్ ఉంటాయి, వాటిలో ఇంకా క్లియర్ డీటెయిల్స్ మనం మాట్లాడతాం. బేసిక్ డీటెయిల్స్ నేను ఇక్కడ మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఏదైనా ఒక క్రీమ్ తీసుకొని దాని వెనక వైపు ఇంగ్రీడియంట్స్ చూస్తే ఖచ్చితంగా 1 నుంచి 3 కనీసం ఒక 3 రకాలైన సరే పారాబెన్స్ కెమికల్స్ విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు యువర్ స్కిన్ లేదా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ మీకు దాంట్లో ఇంగ్రీడియంట్స్లో ఉంటాయి. ఫస్ట్ చూస్తే బాగానే ఉంటాయి, వాటర్ ఓకే సో ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి ఒక 4 రకాలు ఏవైతే ఉన్నాయి ఇవి చాలా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ లేదా చాలా హార్మ్ఫుల్ టాక్సిన్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ బయట వాటిలో ఎలా ఉంటాయి అన్న దానికి. బట్ మంది ఇది ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తుందో పాటు ఇది చాలా లైట్ వెయిట్. మీకు ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ చాలా లైట్ వెయిట్, అంటే చాలా ఈజీగా అబ్జార్ప్షన్ అయిపోద్ది, పెనట్రేషన్ చాలా ఈజీగా అవుతుంది. దీంట్లో హైడ్రేషన్ టెక్నాలజీ ఉండటం వల్ల మాయిశ్చర్ అనేది మీకు 3 లేయర్స్ వరకు, స్కిన్కి ఒక 3 లేయర్స్ వరకు కూడా ఇది పెనట్రేషన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి ఇది 888 ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి. అండ్ అగైన్ మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే 808కే వస్తుంది. రిజిస్టర్డ్ ఫర్ ఎవర్ యూజర్స్ దగ్గర తీసుకోండి. ఆర్ బయట ఎక్కడన్నా ట్రై చేస్తే బహుశా ఈ పేరుని క్యాష్ చేసుకోవడానికి ఫేక్ కూడా అమ్ముతారు, ఇన్వాయిస్లు రావు, ఒరిజినల్ ఇన్వాయిస్ ఫర్ ఎవర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. బట్ ఈ 2 కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ అవసరం, స్కిన్ కేర్ అనేది అందరికీ అవసరం. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ సో దట్ ఐ విల్ బీ హ్యాపీ మీ రిజల్ట్స్ చూస్తే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు ఇది, ఫేస్ వాష్ని ఎలా వాడాలి మీరు, జస్ట్ లైక్ మీరు స్నానం చేసినప్పుడు కూడా ఫేస్కి సబ్బు పెట్టకుండా ఫేస్కి మాత్రం ఫేస్ వాష్ యూజ్ చేయండి సపరేట్గా. అండ్ మీరు జస్ట్ ఆ ఫేస్ తడిచి ఉంటుంది కదా దాని మీద కొంచెం తీసుకోండి, ఇది ఫేస్ వాష్ కొంచెమే తీసుకొని మీరు జస్ట్ లైక్ ఫేస్ మీద అప్లై చేసి దాన్ని రౌండ్గా లేదంటే మీకు ఈ క్లియర్ మోషన్స్లో మీరు మొత్తం ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేయండి. దట్స్ ఆల్, అంతే ఫేస్ వాష్. మీకు స్కిన్ డ్రై అయిపోయిన తర్వాత, ఫేస్ డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. సో దట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మీకు తర్వాత మీరు ఏదన్నా ఎక్స్ట్రా ఏదన్నా స్పెషల్ క్రీమ్స్ వాడుతుంటే అవన్నీ దాని మీద అప్లై చేసుకోవచ్చు. బట్ ఫేస్ వాష్ అయ్యి డ్రై అవ్వగానే ఇమీడియట్గా మాయిశ్చరైజర్ వాడండి అండ్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. అండ్ మాయిశ్చరైజర్ కూడా చాలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. కామెంట్స్లో తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ షేర్ చేయండి ఎవరికైతే అవసరమో ఈ స్కిన్ కేర్ గురించి, ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో వాళ్ళ స్కిన్ కేర్ గురించి ఒక్కసారి ట్రై చేయమని చెప్పండి. ఐ రియల్లీ లైక్, మా పర్సనల్గా నాకు బాగా నచ్చింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బై. సెకండ్ వీడియోలో కలుద్దాం.